మెగా డిఎస్సి వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ఆరోపించారు. 25,000 పోస్టులు ఉండగా కేవలం 6,000 పోస్టులను విడుదల చేయడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. డిఎస్సి వేయాలంటూ ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు డిఎస్సి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తక్కువ పోస్టులు వేసినారు. అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్, ఈయన ప్రభుత్వంలోకి రాకముందు 23,000 పోస్టులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తాం అనుకుంటే ఇంతవరకు వేయలేదు. నిన్న సడన్గా నోటిఫికేషన్ అని చెప్పి 6,100 పోస్ట్ చేసినారు. టైం కూడా లేదు మాకు. 2 months 45 మామూలుగా అయితే 45 days ఇవ్వాలి, కానీ 45 days కూడా లేదు. 20 daysలో టెట్ ఉంది, 36 daysలో డిఎస్సి ఉంది. మాకు కొంచెం టైం ఇచ్చిండే బాగుండు. మీరు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 25,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అధికారం రాకముందు చెప్పాడు. ఇప్పుడు చూస్తేనేమో 6,000 పోస్టులు ఉన్నారు. అసలు 6,000 పోస్టులు సరిపోతాయంటారు? అసలు సరిపోవు సార్. అసలు కర్నూలు జిల్లాలోనే 40,000 మంది నిరుద్యోగులు ఉన్నారు సార్. వాళ్ళు ఊరికే 1000 పోస్టులు అంటూ కర్నూలుకి ఇచ్చి మళ్ళీ అది కూడా వేరే జిల్లాల్లో కూడా పోస్టులు లేవు. మాకు సమయం కూడా లేదు. సమయం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే దాదాపుగా వచ్చేసి పెద్ద ఎత్తున కూడా డిఎస్సి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు తీసుకున్నప్పటికీ అతి తక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ సరిపో అసలు 6,000 పోస్టులు ఏటికి సరిపో? కర్నూలు జిల్లాలో దాదాపు 40,000 పోస్టులు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి కూడా అంటే డిఎస్సి అభ్యర్థులపైన కనికరం లేకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు నన్ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దాదాపుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తేనేమో డిఎస్సి అతి తక్కువ పోస్టులు విడుదల చేయడంపై మీ ఏమంటారు అసలు? ఈరోజు మన రాష్ట్రంలో పిచ్చేని చేతిలో రాయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. దాదాపు 2018 నుంచి ఇప్పటివరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బహిరంగ సభ జరిగినా అక్కడ చెప్పాడు, రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీడీపీ ప్రభుత్వం వీటిని భర్తీ చేయలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటిని అన్నింటిని భర్తీ చేస్తారని చెప్పాడు. దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉంది. మరో 2 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసం కేవలం 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా నిన్నటి రోజున ప్రకటించి 17వ తేదీ నుంచి టెట్ ఎగ్జాము, అదేవిధంగా మార్చి నెలలో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఏదైనా పోటీ పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ రాయాలంటే 3 నెలల సమయం ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను కోట్లు ఖర్చు పెట్టి ఎన్ఆర్ఐలను లేకపోతే పెద్ద డాక్టర్లను ఎమ్మెల్యేలుగా 1 నెలలోనే తీసుకొచ్చి ఎలక్షన్లో గెలిపించుకుంటున్నాను. డిఎస్సి కూడా ఆ విధంగానే అనుకుంటారు. అయ్యా, ఎన్నికలకు డిఎస్సికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ తేడాను మీరు కనుక్కోండి. దాదాపు 6 సంవత్సరాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు కుటుంబాలకు దూరంగా కోచింగ్ సెంటర్లలో తినక డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీరు కేవలం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాననిపించుకోవడం కోసమే, డిఎస్సి నిర్వహించడం కోసం కాకుండా ఇచ్చాననే కోసం మాత్రమే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అలాంటి డిఎస్సి నోటిఫికేషన్ మాకు అక్కర్లేదు. నిజమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కావాలి. అది కూడా 23,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలి. ఇది మేము అడుగుతున్నటువంటి కోరిక కాదు. 2019 ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి వేయాల్సిందే ఖచ్చితంగా. ఈ దగా డిఎస్సి వద్దు, కేవలం 6,000 పోస్టులు విడుదల చేయడం కట్టు కాదని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు డిఎస్సి అభ్యర్థులు వచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, కర్నూలు నుంచి.